హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక సెన్సిటివ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. సెన్సిటివ్ అంటే స్త్రీలలో కానీ పురుషులలో కానీ హెల్త్ పరంగా చాలా సెన్సిటివ్ టాపిక్స్ అనేవి ఉంటాయి. కొంతమంది ఈ ప్రాబ్లం వచ్చింది, అది స్త్రీలైనా పురుషులైనా సరే అని చెప్పుకోవడానికి కానీ వినడానికి కానీ చాలా సిగ్గుపడుతూ ఉంటారు, మొహమాట పడుతూ ఉంటారు. సిగ్గుపడటం వలన కానీ మొహమాట పడటం వల్ల మనకు ఎటువంటి ప్రయోజనం లేదు. అలాగే ప్రాబ్లమ్స్ సాల్వ్ కానే కావు. హెల్త్ గురించి డాక్టర్తో సిగ్గు లేకుండా, మొహమాటం లేకుండా నా ప్రాబ్లం మీది అని చెప్పగలగాలి. అలాగే కనీసం అవగాహన పెంచుకోవాలి హెల్త్ గురించి. ఈ సమస్య ఎందుకు వస్తుంది, ఏం తింటే వస్తుంది, ఏం తినకూడదు అని కొంచెం అవగాహన అనేది తెలుసుకోవాలి. ఏ విషయంలో కూడా సిగ్గుపడకూడదు, మొహమాట పడకూడదు. ప్రాబ్లమ్స్ అనేది మనుషులు మనకు మాత్రమే వస్తాయి హెల్త్ పరంగా. సో దాన్ని మనమే సాల్వ్ చేసుకోవాలి. అటువంటప్పుడు ప్రాబ్లం ఇది ఈ విధంగా ఉంటుంది అని ధైర్యంగా సిగ్గుపడకుండా చెప్పుకోవాలి. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే పైల్స్ గురించి మాట్లాడుకుందాం. దీనిని హెమరాయిడ్స్ లేదా పైల్స్ అని కూడా అంటారు. ఈ పైల్స్ అంటే యానస్ దగ్గర రక్తనాళాలు ఉబ్బిపోవటం, రక్తం నిల్వ కావటం వలన వచ్చే సమస్యనే పైల్స్ అని అంటారు. అసలు ఈ పైల్స్ ఎందుకు వస్తాయి, దీనికి రీజన్స్ ఏంటో చూద్దాం. మలబద్ధకం అంటే కాన్స్టిపేషన్, ఎక్కువ ఒత్తిడి పెట్టడం వలన, అలాగే ఎక్కువసేపు కూర్చోవడం వలన, దీనిని శానిటరీ లైఫ్ స్టైల్ అంటారు. అధిక మసాలా ఫుడ్స్, అలాగే కారాలు ఎక్కువ తినడం వలన ఇది వస్తుంది. స్త్రీలకు గర్భధారణ సమయంలో మరియు ప్రసవం అయిన తర్వాత కూడా ప్రెషర్ వల్ల వస్తుంది. అలాగే ఒబెసిటీ వల్ల అంటే ఓవర్ వెయిట్ వల్ల ఈ పైల్స్ అనేది వస్తుంది. అలాగే మల విసర్జనలో ఎక్కువ సమయం గడపడం వల్ల కూడా వస్తుంది. అలాగే బలహీనమైన రక్తనాళాలు ఉండటం వల్ల ఇది వస్తుంది. ఇప్పుడు పైల్స్ని గుర్తించే ముఖ్య లక్షణాలు అంటే ఇప్పుడు బాడీలో పైల్స్ వచ్చినాయి, అవి ఎలా వచ్చినాయో మనం ఎలా రికగ్నైజ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ది మల విసర్జన సమయంలో రక్తస్రావం అంటే తాజా ఎర్ర రక్తం మలంతో కలిసిపోవటం, లేదా మనం టాయిలెట్కి వెళ్ళినప్పుడు టిష్యూస్ యూజ్ చేస్తాం కదా, ఆ పేపర్కి ఆ బ్లడ్ అనేది అంటుకుంటుంది కదా, అప్పుడు మనం రికగ్నైజ్ చేయొచ్చు. అలాగే యానస్ వద్ద ముడి లాంటిది అనిపించడం అంటే చిన్న బంతి లంప్ బయటకు వచ్చినట్లు అనిపించడం, ఇది ఎక్కువ సమయంలో మల విసర్జన తర్వాత బయటకు వస్తుంది. నొప్పి లేదా కాలినట్లుగా అనిపించడం అంటే కూర్చునే సమయంలో లేదా మల విసర్జన తర్వాత ఎక్కువగా ఇబ్బంది వస్తుంది. ఇచ్చింగ్ అంటే దురద, ఈ ఇచ్చింగ్ వల్ల యానస్ చుట్టూ అసౌకర్యం అనేది అనిపిస్తుంది. ఉబ్బరం లేదా వాపు అంటే యానస్ దగ్గర ఉబ్బిన రక్తనాళాల వల్ల కూర్చున్నప్పుడు ఒత్తిడి అనిపిస్తుంది. ఈ రక్తస్రావం అన్నది పైల్స్ వల్లనే కాకుండా ఫిస్టులా, అలాగే కొలెస్ట్రాల్ ప్రాబ్లం వలన కూడా రావచ్చు. కాబట్టి తరచుగా రక్తం వస్తే తప్పనిసరిగా డాక్టర్ని సంప్రదించాలి. ఈ డాక్టర్స్ని గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అంటారు, ఆ స్పెషలిస్ట్ని. ఇప్పుడు యానల్ ఫిషర్ అంటే ఏమిటి? యానస్ వద్ద చిన్న చీలిక లేదా పగులు ఏర్పడటాన్ని ఫిషర్ అంటారు. దీనికి రీజన్స్ చూద్దాం. తీవ్రమైన మలబద్ధకం, గట్టి మలం రావటం, అలాగే గర్భధారణ సమయంలో ఇది రావడం జరుగుతుంది. దీనికి సిమ్టమ్స్ ఏంటో చూద్దాం. మల విసర్జన సమయంలో కత్తితో కోసినట్టుగా నొప్పి వస్తుంది, మలంలో కొద్దిగా రక్తం వస్తుంది, యానం వద్ద కట్టిలా గట్టిపడటం అనేది జరుగుతుంది. సెకండ్ వన్ యానల్ ఫిస్టులా. యానల్ ఫిస్టులా అంటే ఏమిటంటే యానస్ లోపల నుండి చర్మం వరకు అసహజమైన చిన్న రంధ్రం ఏర్పడటాన్ని ఫిస్టులా అంటారు. ఇది ఎందుకు వస్తుందో రీజన్స్ చూద్దాం. యానస్ దగ్గర అబ్యూస్ అంటే పుడక పగిలి బయటికి రావడం జరుగుతుంది. అలాగే ఇన్ఫెక్షన్స్, అలాగే క్రోన్ డిసీజెస్ వల్ల ఇది వస్తుంది. దీని సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయో చూద్దాం. యానస్ దగ్గర చిన్న రంధ్రం కనిపించడం, ఆ రంధ్రం నుండి పుళ్ళు, చీము, చెమట, రక్తం కారడం, తరచుగా నొప్పి, జ్వరం రావడం అనేది జరుగుతాయి.
ఇలా ఎక్కువ కాలం ఉంటే సర్జరీ తప్పనిసరిగా అవసరమవుతుంది. థర్డ్ వన్, కోలోరెక్టల్ ప్రాబ్లమ్స్ అంటే ఏమిటి? ఇవి పెద్ద ప్రేగు అంటే కోలన్ మరియు యానస్ అంటే రెక్టమ్కు సంబంధించిన వ్యాధులు. కోలోరెక్టల్ ప్రాబ్లమ్స్ అంటారు వీటిని. వీటికి ఎగ్జాంపుల్స్ ఏంటి చూద్దాం. కోలోరెక్టల్ క్యాన్సర్స్ పెద్ద పేగు క్యాన్సర్స్, అలాగే పాలిప్స్ పేగులో చిన్న గడ్డలు, అలాగే ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్, దీనిని ఐబిడి అంటారు, అంటే అల్సరేటివ్ కొలైటిస్, క్రోన్ డిసీజెస్, అలాగే డివెర్టిక్యులిస్ అంటే పేగులో చిన్న సంచులు అంటే పోచెస్ ఇన్ఫెక్షన్స్ అవ్వడం. వీటికి సాధారణంగా లక్షణాలు ఏంటో చూద్దాం. మలంలో రక్తం, అలాగే మల పద్ధతుల్లో మార్పులు అంటే కాన్స్టిపేషన్ లేదా డయేరియా, ఎక్కువ కాలం ఉండటం, అలాగే పొత్తి కడుపులో నొప్పి రావటం, బరువు తగ్గిపోవడం వంటివి జరుగుతాయి. సింపుల్గా చెప్పాలంటే ఫిజర్ అంటే యానస్ దగ్గర చిన్న పగులు, నొప్పి ప్లస్ రక్తం వస్తుంది. అలాగే ఫిస్టులా అంటే యానస్ దగ్గర రంధ్రం ఏర్పడి పుళ్ళు పడి రక్తం కారటం. అలాగే కోలోరెక్టల్ ప్రాబ్లమ్స్ అంటే పెద్ద ప్రేగు మరియు యానస్కి సంబంధించిన పెద్ద సమస్యలు అంటే క్యాన్సర్స్, అలాగే పాలిప్స్, ఐబిడి వంటివి. ఇప్పుడు పైల్స్కి సర్జరీ తర్వాత కూడా మళ్ళీ తిరిగి వస్తుందా? సర్జరీ చేసిన తర్వాత కూడా చాలామంది మళ్ళీ పైల్స్ వచ్చింది అని చెప్తూ ఉంటారు కదా, అది వస్తుందా లేదా చూద్దాం. సర్జరీ తర్వాత ఎక్కువ మందిలో శాశ్వతంగా ఇది తగ్గిపోతుంది. కానీ లైఫ్ స్టైల్ మార్పులు చేయకపోతే అంటే మలబద్ధకం, ఎక్కువసేపు కూర్చోవటం, మసాలా ఫుడ్స్ తినడం వంటివి చేస్తే మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. ఎక్కువగా 20-30% వరకు ఈ పైల్స్ అనేది వచ్చే అవకాశం ఉంది సర్జరీ చేసిన తర్వాత కూడా. అలాగే ఇప్పుడు ఫిషర్కి సర్జరీ తర్వాత ఎక్కువగా లేటరల్ స్పిన్పెక్టోరమీ అనేది చిన్న ఆపరేషన్ చేస్తారు. ఇది సాధారణంగా పర్మనెంట్ సొల్యూషన్. కానీ మలబద్ధకం, మలం గట్టిగా వస్తే ఫిషర్ కూడా మళ్ళీ రావచ్చు. థర్డ్ వన్, ఫిస్టులా సర్జరీ తర్వాత ఫిస్టులా లోపల ఒక సొరంగం అంటే చిన్న రంధ్రం లాంటిది ఉంటుంది. అది పూర్తిగా కట్ చేసి శుభ్రం చేయకపోతే మళ్ళీ వస్తుంది. ఈ ఫిస్టులాకి ఇది మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. చాలా ఎక్కువగా అంటే 30-50% వరకు మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫిస్టులాకి ఎప్పుడు నిపుణుల దగ్గర కోలోరెక్టల్ సర్జరీ చేయించుకోవాలి. ఇవి మళ్ళీ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చూద్దాం. ఫైబర్ ఎక్కువ ఫుడ్స్ అంటే కాయగూరలు, ఫ్రూట్స్, హోల్ గ్రెయిన్స్ తినాలి. వాటర్ ఎక్కువగా తాగాలి. మలబద్ధకం రాకుండా జాగ్రత్త పడాలి. బాడీ ఎక్సర్సైజెస్ చేయాలి. ఎక్కువసేపు కూర్చోవటం, అలాగే స్ట్రెస్ మానుకోవడం వంటివి చేయాలి. సింపుల్గా చెప్పాలంటే పైల్స్ మళ్ళీ రావచ్చు, కానీ లైఫ్ స్టైల్ మార్చుకుంటే కంట్రోల్లో ఉంటుంది. అలాగే ఫిషర్ చాలా రేర్గా మళ్ళీ వస్తుంది. ఫిస్టులా మళ్ళీ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు పైల్స్, ఫిషర్, ఫిస్టులా ఇవన్నీ యానల్ రిలీజన్ ప్రాబ్లమ్స్ అయినా సివియారిటీ అంటే ప్రమాదంలో తేడా ఉంటుంది. వీటి మూడిటిలో కూడా తేడా అనేది ఉంటుంది. ఆ తేడాలు ఏంటో చూద్దాం. పైల్స్లో రిస్క్ తక్కువ. ఇది ప్రధానంగా రక్తనాళాలు ఉబ్బిపోవడం వల్ల వచ్చే ప్రాబ్లం ఇది పైల్స్ అనేది. ఇది ఎక్కువ ప్రమాదం కాదు, కానీ రక్తస్రావం ఎక్కువ అయితే రక్తహీనత ఎనీమియా రావచ్చు. దీనికి లైఫ్ స్టైల్ మార్చుకుంటే దీనిని నియంత్రించుకోవచ్చు. ఫిషర్లో రిస్క్ మధ్యస్థంగా ఉంటుంది. యానస్ దగ్గర చిన్న చీలిక, పగులు, చాలా నొప్పి, రక్తం వస్తుంది, కానీ జీవనానికి ప్రాణాపాయం ఉండదు. కానీ దీన్ని పట్టించుకోకపోతే క్రోనిక్ ఫిషర్ అవుతుంది. అలాగే సర్జరీ కూడా అవసరం అవుతుంది. ఇప్పుడు థర్డ్ వన్, ఫిస్టులా. దీనిలో యానస్ లోపల నుంచి చర్మం వరకు రంధ్రం ఏర్పడి పుళ్ళు ఏర్పడి చీము, ఇన్ఫెక్షన్, చెడు వాసన కూడా వస్తుంది. సరిగ్గా చికిత్స చేయకపోతే మళ్ళీ వస్తుంది. దీర్ఘకాలిక సమస్య అవుతుంది. రేర్గా సివియర్ ఇన్ఫెక్షన్కి దారితీస్తుంది. అందుకే
ఇన్ఫెక్షన్కి సర్జరీ లేదా స్పెషలిస్ట్ కేర్ తోనే ఇది పూర్తిగా తగ్గించాలి. సింపుల్గా చెప్పాలంటే పైల్స్ ప్రమాదం తక్కువ, ఫిషర్ మధ్యస్థం, ఫిస్టుల ప్రమాదం ఎక్కువ. ఇవి ఎక్కువగా ఏ ఏజ్లో ఉన్నవారికి వస్తుందంటే ఎక్కువగా 30 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసులో ఉన్న వారికి వస్తుంది. అలాగే స్త్రీలలో కంటే పురుషులలో ఎక్కువగా ఈ పైల్స్ అనేది వస్తుంది. ప్రసవం తర్వాత గర్భంతో ఉన్నప్పుడు కూడా స్త్రీలకు ఈ పైల్స్ అనేది రావడం ఎక్కువగా జరుగుతుంది.